నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మరి ఒక రాశి గురించి తెలుసుకున్నాం. మరొక రాశి గురించి తెలుసుకోవడము అంటే ఆ రాశి యొక్క లక్షణాలు, ఆ రాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క లక్షణాలు. అది ఏ రాశి? సింహరాశి. అంటే సింహరాశి అంటే మామూలుగా సింహరాశి అంటే మనం చూసుకున్నట్లయితే నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం. ఇవన్నీ కూడా సింహరాశిలోకి వస్తాయి. అలాగే సింహ లగ్నం, ఎవరన్నా పుట్టిన సమయంలో సింహ లగ్నంలో పుట్టినవాళ్ళు. అలాగే జోడియక్ సైన్స్లో చెప్పుకున్నప్పుడు కూడా సన్ సైన్స్లో సింహరాశి వాళ్ళని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా జూలై నుంచి ఆగస్టు 22 మధ్య పుట్టిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సింహరాశి కింద చెప్తాం. కాబట్టి వారు ఎవరైనా సరే సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అన్నది మాత్రం ప్రాథమికమైన చిన్న విషయాన్ని మనం ఇక్కడ క్లుప్తంగా చర్చించుకుంటున్నాం. ఇంకా ఎన్నో లక్షణాలు ఉన్నప్పటికీ, ఎందుకంటే గ్రహాలకి తర్వాత ఈ యొక్క రాసులకి దానికి సపరేట్గా లక్షణాలు ఉన్నా ఇక్కడ ఈ రాశి ప్రకారం లక్షణాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ మనం కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ప్రతిరోజు చెప్తున్నట్టే ఒక రాశి గురించి ఈ రోజున మనం చెప్పుకుంటున్నది సింహరాశి. సింహరాశి అనగానే మనకు తెలుస్తూనే ఉంటుంది, ఆ పేరులోనే తెలుస్తుంది సింహరాశి అనేటప్పటికీ ఎలాంటి లక్షణాలు ఉంటాయని. అయినప్పటికీ కూడా మనం తెలుసుకునేది ఏంటంటే, సాధారణంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళు చాలా న్యాయబద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఏ విషయంలోనైనా వీళ్ళకి అవినీతి ఇలాంటి వాళ్ళని, ఇలాగా మోసాలు ఇలాంటి వాటిని సహించలేరు. ఏ విషయంలోనైనా సరే సిస్టమేటిక్గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, న్యాయపరంగా ఉండాలి, ప్రతి విషయంలోనూ మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలి, ఇతరుల దగ్గర మనం ఎప్పుడు కూడా తలదించకూడదు. ఇలాంటి లక్షణాలతో వీళ్ళు ఉండడం అనేది మనం చూస్తాం. సాధారణంగా సింహరాశి వాళ్ళ యొక్క రూపాన్ని కూడా మనం చూసినట్లయితే వాళ్ళ ఆకృతి కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళ కళ్ళు కానీ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే ఒక రకమైన బ్రౌన్ కలర్లో ఉండే అవకాశం కొంతమందిలో ఉంటుంది. కొందరికి చాలా చాలా అది ఎలా ఉంటుందో ఒక ఫెరోషియస్గా కళ్ళల్లోనే వాళ్ళ యొక్క కాంతి అంతా కూడా ప్రతిక్షేపితమైనట్టుగా కూడా ఉంటారు. సింహరాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రిక్ట్నెస్, క్రమశిక్షణ అంతా కూడా వాళ్ళ కళ్ళల్లోనే మనం ఆ భావాన్ని మనం చదవచ్చు. అంటే ఏ పని చేసినా కూడా సిస్టమేటిక్గా ఉండాలి. ఒక టైం మేనేజ్మెంట్ కానీ, ఒకరికి ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడడం కానీ, దేంట్లోనైనా సరే సింహరాశి యొక్క లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఇతరుల యొక్క వస్తువుల్ని ఉపయోగించుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు. ఇతరులది ఏదైనా వాళ్ళే ఇది చూసుకుంటారు. అలాగే ఎవరికన్నా ఒక మాట, ఎవరు ఎంత కష్టపెట్టినా, ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వీళ్ళలో ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఎవరన్నా క్షమించమని కనుక అడిగితే వెంటనే వీళ్ళ కోపం చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఎంత శత్రువైనా సరే క్షమాపణ కోరినట్లయితే వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని క్షమించేయగలుగుతారు. అది ఒక ప్రత్యేకమైన లక్షణం. అందరికీ సాధారణంగా అది తక్కువగా ఉంటుంది. అదొక లక్షణం. అలాగే ఇతరులు ఎవరైనా వాళ్ళని ఆశ్రయించి మాకు ఈ సహాయం చేయమంటే అప్పు చేసినా సరే వాళ్ళ కోసం సహకరించడానికి వీళ్ళు ముందుంటారు. అంటే ఇతరుల కొరకు ఏదైనా సరే వీళ్ళని ఆశ్రయించిన వాళ్ళ కోసం ఎంతైనా చేయడానికి వెనకాడరు. తర్వాత అప్పులు చాలా ధైర్యంగా చేయడం అనేది, అలాగే రాజసంగా ఉండడం, లేకపోయినా కూడా వాళ్ళు ఎలాగోలా గెటాన్ అవుతారు కానీ వాళ్ళ సమస్యని కానీ వాళ్ళ ఇబ్బందిని కానీ ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అంటే నాకు ఇది లేదు, నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడానికి కూడా వాళ్ళకి ఇష్టం కలగదు. అలాగే ఎక్కడన్నా ఇబ్బంది అంటే ఏదైనా అవినీతి ఇలాంటివి జరుగుతున్నాయి అన్నది కనుక తెలిస్తే, తమకి ఇబ్బంది అవుతుంది అని తెలిసినా కూడా వీళ్ళు వాళ్ళతో గొడవ పడడానికి, నష్టపోవడానికి కూడా వెనకాడరు. ఏదైనా విషయంలో అది తమకి ఇబ్బందే, దానివల్ల ఈ రకమైన ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినా కూడా వాళ్ళు, అలాగే ఈ పని చేయడం బట్టి తమ ఆస్తికి తమకు కూడా నష్టం ఏర్పడుతుంది అనుకున్నా కూడా ఏదన్నా పట్టుదల వచ్చినప్పుడు ఆ విషయంలో పట్టుదలకైనా ముందుకు పెడతారు తప్ప వాళ్ళకి నటించడం, లేకపోతే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇష్టం లేని వాళ్ళతో కూడా నటించి మాట్లాడడం వీళ్ళకి చేత కాదు. అంటే డిప్లొమసీ అనేది వీళ్ళకి సాధారణంగా తెలియదు. హిపోక్రటిక్గా ఉండడం కానీ, డిప్లొమాటిక్గా మాట్లాడడం కానీ, డ్రామాటిక్గా వ్యవహరించడం కానీ, ఇలాంటి వ్యవహారాలన్నిటికీ వీళ్ళు అన్ఫిట్. అంటే అలా ఉండరు. ఏదున్నా సరే నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడతారు. అంటే ధైర్యంగా మాట్లాడతారు. అవతల వాళ్ళు ఏదనుకున్నా, వాళ్ళ మనసులో ఏదనుకున్నారో అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మనసులో ఒకటి పైన ఒకటి చెప్పడం కూడా వాళ్ళకి చేత కాదు. నాయకత్వ లక్షణాలు అనేవి వాళ్ళకి చాలా అధికంగా ఉంటాయి. అంటే ఏదైనా సరే వాళ్ళు మాట్లాడినా సంపూర్ణ లౌకిక ప్రజ్ఞతో మాట్లాడడానికి ఇష్టపడతారు తప్ప వేరే ఉద్దేశం అనేది, వేరే రకంగా మాట్లాడడం అనేది కూడా వీళ్ళలో చాలా అసలు ఉండదు. ఆ రకమైన తత్వం కూడా వీళ్ళకి ఉండదు. అలాగే వీళ్ళ యొక్క అసలు కృషి అనేది ఏ స్థాయిలో చేస్తారంటే, ఈ సింహంలో సంబంధించిన వాళ్ళు
చాలా వీళ్ళ క్రమశిక్షణతో ఉండి చాలా అధికంగా సిస్టమేటిక్గా పని చేయడానికి వీళ్ళు కనుక కూర్చుంటే వీళ్ళకి అసలు విశ్రాంతి అనేది ఉండదు. అంటే ఫిజికల్గాను మెంటల్గాను వీళ్ళు చాలా కష్టపడతారు. ఏ పనైనా వీళ్ళకి అప్పచెప్పినట్లయితే విశ్రాంతికి అవకాశం ఇవ్వకుండా సిస్టమేటిక్గా కూర్చొని పనంతా చేయడం బట్టి వీళ్ళకి సాధారణంగా వచ్చే అనారోగ్యాలు ఏ రూపంలో ఉంటాయంటే విశ్రాంతి లేకపోవడం వల్ల తమ శక్తికి మించి పని చేయడం బట్టి వీళ్ళకి శక్తి కొంత సన్నగిల్లడం, నీరసంగా అనిపించడం, హృదయానికి సంబంధించిన అనారోగ్యాలు లాంటివి రావడం, వెన్నెముక్కి సంబంధించిన అంటే వెనకాల బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది వీళ్ళకి, అంటే దానికి సంబంధించింది. కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు లాంటివి ఏర్పడడం అనేది, ఇలాంటి వాటికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే రెస్ట్ తీసుకొని తర్వాత పని చేద్దాం అన్న పోస్ట్పోన్మెంట్ ఉండదు. ఎంత పనైనా సరే ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. ఇతరుల మీద ఆధారపడద్దు, మన పని మనం చేసుకుంటూ ముందుకు వెడదాం. వీళ్ళ యొక్క వ్యక్తిత్వం వీళ్ళంటే అందరూ భయపడుతూ ఉంటారు. ఏదున్నా కూడా సిస్టమేటిక్గా ఉండడం, పైకి చెప్పేయడం, నిర్భయంగా ఉండడం, దీన్ని నిష్కల్మషంగా ఉండడం. తర్వాత ఏదన్నా విషయంలో చాలా కోపం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా పశ్చాత్తాపడతారు. అంటే వాక్కు కఠినంగా ఉంటుంది, మాట కఠినంగా ఉంటుంది, చూపు కఠినంగా ఉన్నా వాళ్ళు అనేసిన తర్వాత చాలా పశ్చాత్తాపడతారు. అలా అనుకుండా ఉంటే బాగుండేది అని. అలాగే తొందరగా క్షమించేస్తారు. అలాగే సహకారాన్ని కోరుకోరు. కానీ వీళ్ళ యొక్క లక్షణాలు, వీళ్ళ మనస్తత్వం, వీళ్ళ గురించి పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళే గౌరవం ఇచ్చి వాళ్ళంతా వాళ్ళ సహకారాన్ని అందించడానికి ముందుకు వస్తారు తప్ప వీళ్ళగా వీళ్ళు ఎవరి యొక్క సహకారాన్ని కోరడానికి కానీ అంటే అంత సిస్టమేటిక్గా ఉండడం బట్టి ఫస్ట్ ఎవరికైనా సరే నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడే అవకాశం ఉందేమో, చాలా వాళ్ళు కఠినంగా ఉంటారు వాళ్ళు. కానీ అలా కాదు, వాళ్ళ మాటే కఠినం తప్ప అది ఆ క్రమశిక్షణాయుతంగా. మనుషులు మాత్రం ఆ రకమైన తత్వం అనేది వాళ్ళకు ఉండదు. ఏదైనా పనున్నా ఖచ్చితంగా చేసేసేయాలి, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అనేది శ్రమ. అలాగే వీళ్ళకు ఉండే స్నేహాలు కూడా ఎలాంటివి ఉంటాయంటే వీళ్ళ మిత్రుల్లో ఎక్కువ శాతం సాహిత్యంతో పాటుగా చక్కగా వాళ్ళు ఏదన్నా ఇలాంటి విషయాల్లో అంటే సంగీత సాహిత్యాలకు సంబంధించిన విషయాల్లో కానీ, యాక్టింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఇలా ప్రయాణాలంటే ఇష్టపడే వాళ్ళు కానీ, కళలకు సంబంధించి ఉండేవాళ్ళు కానీ, ఇలాంటి వ్యక్తిత్వం ఉండేవాళ్ళు వీళ్ళకి సాధారణంగా స్నేహితులు అవుతూ ఉంటారు. వీళ్ళకి సంగీత సాహిత్యాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఏదైనా సరే ఇతరులని మొహం మీదే వీళ్ళు విమర్శించేస్తూ ఉంటారు. ఇతరుల మీద వీళ్ళు చాలా శాసించే విధంగా ఉంటుంది. వీళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా డామినేటింగ్గా ఉన్నట్టు, శాసించే విధంగా ఉన్నట్టుగా ఉన్న ఇతరులు దాన్ని అపార్థం చేసుకోరు, దాన్ని వాళ్ళు ఆహ్వానిస్తారు. ఎందుకంటే వీళ్ళ మాటలోనే తప్ప వీళ్ళ హృదయంలో ఏదో అవతల వాళ్ళని ఇది చేయాలన్న ఉద్దేశం ఉండదు. కాబట్టి వీళ్ళ యొక్క మాట కానీ, రూపం కానీ, చేత కానీ, వ్యక్తిత్వం కానీ, ఆశయం కానీ, అభిరుచులు కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అది ఇతరులని కష్టపెట్టాలని ఉండదు, సిస్టమేటిక్గా ఉంచాలనే విధానం అనేది వీళ్ళలో ఒకటి చూస్తాం కనుక ఇది. అలాగే వీళ్ళకి శుచి, శుభ్రత, పరిశుభ్రత, అలాగే చాలా చక్కటి వస్త్రాలు, మంచి సుగంధ ద్రవ్యాలు, వీటి మీద ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే ఒకళ్ళ కింద పనిచేయడానికి ఇష్టపడరు, స్వతంత్రత కోరుకుంటూ ఉంటారు, స్వేచ్ఛ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళని ఒకళ్ళు డామినేట్ చేయడానికి ధైర్యం సరిపోదు. కానీ ఒకసారి వీళ్ళని ఇష్టపడి ఫ్రెండ్స్ ఎవరన్నా దగ్గరైతే మాత్రం వీళ్ళని పోగొట్టుకోవడానికి వాళ్ళు అంతగా ఇష్టపడరు. అంత మంచి వ్యక్తిత్వం అనేది వీళ్ళతో స్నేహం ఏర్పడిన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా అర్థమవుతుంది. నమస్కారం. ఇది ఈనాటి